బహుజనులు భూమి కోసం భక్తి కోసం పోరాటం చేసి అమరులైన దాంట్లోనే ప్రథమంగా ఉన్నాం. కానీ ఈ అగ్రవర్ణాలు దోపిడీ వర్గాలేమో రాజ్యాధికారము మళ్ళా భూమి వాళ్ళ చేతులలో పోతుంది. గత 80 సంవత్సరాలుగా బహుజనులకు జరుగుతున్న అన్యాయాన్ని 375 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న అయితే బహుజనుల గురించి ఏ విధంగా పోరాటం సాగించి రాజ్యాధికారము చేజిక్కించుకునడం, ఆయనను ఆదర్శంగా తీసుకొని చాక లైలమ్మను, కొండ లక్ష్మణ్ బాపూజీ, ధర్మభిక్షం గారి పెద్దలను, జయశంకర్ సార్ వీళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని మేము పనిచేస్తున్నాము. బహుజన రాజ్యం ఏర్పడితేనే ఈ బీసీలందరికీ న్యాయం జరుగుతుంది, భూమి దొరుకుతుంది, ఉద్యోగము, వైద్యము ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఎందుకంటే మనకు రాజ్యాధికారం రానన్ని రోజులు ఈ అగ్రవర్ణాలైనా దోపిడీ వర్గాలైనా భూమి వాళ్ళ చేతులకే పోతుంది. ధరణి అనేది సృష్టించి భూభారతి అని పెట్టి వాళ్ళకు అనుకూలంగానే అన్ని రికార్డులు తారుమారు చేసుకొని అన్నీ వాళ్ళే అనుభవిస్తారు. భూమి వాళ్ళ చేతిలోనే ఉంది, రాజ్యాధికారం వాళ్ళ చేతిలోనే ఉంది. 90% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకేమో ఇగో ఈ విధంగానే అమరులకే పరిమితం అవుతున్నాం. రాజ్యాధికారం దిశగా ఎప్పుడు మన వాటా మనకు రాజ్యాధికారంలో జరగడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, ప్రభుత్వ పాలన, సామాజిక న్యాయం అని ద్వంద్వ వైఖరితోని అధికారంలోకి వచ్చింది. ఆయన రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలు ఏమేమి చెప్పిండు, మీరెంతున్నారో జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అని ప్రకటించిండు. కానీ అది మీటింగ్లకు భారత్ జోడో యాత్రకే పరిమితమైంది. ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆ విధంగా అడుగులేయలేదు. పార్లమెంట్లో ఈ 42% రిజర్వేషన్ ఇస్తని ఆ దిశగా చర్చనే జరగలేదు ఇప్పటి వరకు. 3 సార్లు పార్లమెంట్ జరిగినా కూడా ఆ విధంగా మన ఓట్లు వేయించుకునే వరకే పక్క రాష్ట్రమైన కర్ణాటక ముఖ్యమంత్రితో చెప్పించి బహుజనులను ఏ విధంగా వాడుకోవాలనో ఆ విధంగా వాడుకుంటారు. శ్రీకాంతాచారి అయినా ఎవరినైనా అమరుల వరకే మనం పరిమితం చేస్తారు. కానీ రాజ్యాధికారం ఎక్కడ మనకు దక్కనీయడం లేదు. బడ్జెట్లో వాటా ఇయ్యరు, భూమిలో వాటా ఇయ్యరు. ఎక్కడైనా తరతరాలుగా 80 సంవత్సరాల నుంచి ఉద్యోగాలలో కూడా ఈడబ్ల్యూఎస్ తెచ్చి వాళ్ళే 60% దోచుకుంటారు. అందుగురించే ఈ తెలంగాణ రాష్ట్రంలో మా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ గారైన చిరంజీవులు సార్, ఎందుకంటే ఆయన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఈ విశ్రాంత టైంలో ఆయనను ముందుంచి ఆయనకు మేము అండగా ఉండి బహుజన రాజ్యం ఏర్పడే దిశగా మేమంతా పోరాటం చేస్తామని ఈరోజు అమరవీరుడు దొడ్డి కొమరయ్య సాక్షిగా మేమంతా కూడా పనిచేస్తాము, రాజ్యాధికారం సంపాదిస్తాము. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా బీసీలే తొలి అమరులుగా ఉంటూ ఈ అగ్ర కులాలకి రాజ్యాలను అప్పగించడంలో బీసీలు బలి దానాలు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆనాడు నైజాం కాలంలో కూడా దోపిడీదారులు పటేళ్ళు, విష్ణూర్లు, దేశముఖులు ఎవరంటే రెడ్లు, ఎలమలే. ఈరోజు తెలంగాణను దోచుకుంటున్నది ఎవరంటే రెడ్లు, ఎలమలు, కమ్మలే. అంటే రాజ్యాధికారం మారిన, స్వతంత్రం వచ్చిన, పరిపాలన మార్పులు జరిగినా సరే దోచుకునే దోపిడీలో అగ్రకులాలే ఉన్నారు. నేడు పరిపాలనలో దోచుకోవడంలో కూడా అగ్రకులాలు ఉన్నారు. నాటి నుండి నేటి వరకు కూడా బీసీలకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. ఇది వాళ్ళ చరిత్ర. ఎందుకంటే త్యాగాలు చేసేది మనం, భోగాలు అనుభవించేది అగ్రకులాలు. కాబట్టి త్యాగాలు కాదు, ఇప్పటి నుంచి మరణాలకి శర్మగీతం పాడదాం. ఇప్పుడు రాజ్యాధికారం వైపు ప్రయత్నం చేద్దాం. ఇంతకాలం చేసినటువంటి త్యాగాలు వృధా పోలేదు. మొత్తం కూడా సర్దార్ సర్వేపాప నుండి దొడ్డి కొమరే వరకు, షేగు బందగదు నుండి ఈరోజు పండగ సాయన్న వరకు ఎంతోమంది బీసీలు వీరమరణం పొందిన ఏనాడు కూడా త్యాగాలు వృధా పోలేదు. ఇప్పటికీ మొలకెత్తిన విత్తనాల్లాగా ఇంతింతై జటులంతై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఆ వీర మరణాలకు సంబంధించినటువంటి
మనం ఫలితాలు అనుభవించాలంటే అంతిమంగా బహుజన రాజ్యాన్ని పాపన స్థాపించినట్టుగానే రాజ్య స్థాపనలో బీసీలు రాజ్యాధికారం చేపట్టినాడే ఈ మన అమరవీరులకి అసలైన నివాళులు అర్పించినట్లయిద్దని చెప్పి తెలుగు. ఇవాళ అధికారము భూమి ఈ రెండే ఆధిపత్య వర్గాల చేతిలో ఉండడం వల్ల బానిసలుగా అణగారిన వర్గాల్ని ఒక పాలితులుగా పాలించే వాళ్ళుగా పాలకుల బడుగుగా అణగారిన వర్గాల్ని ఒక విభజనగా ఒక రేఖగా విభజించి ఇవాళ కొనసాగుతూ ఉన్నది. స్వాతంత్రం రాకముందు అదే, స్వాతంత్రం వచ్చిన తర్వాత అదే కొనసాగుతూ ఉంది. భూమి కోసం ఆనాడు మహాభారతం కావచ్చు, లేకపోతే ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో దేశ స్వతంత్ర ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకొంటే, తెలంగాణ రైతాంగ పోరాటం మొదలుకొంటే, వాళ్ళ కోనేరు రంగారావు సిఫార్సులు మొదలుకొంటే, ధరణి భూభాభర్తి వరకు కూడా ఏదులో కూడా ఏ చట్టాలు వచ్చినా అణగారిన వర్గాలకి పేద వర్గాలకి భూమి అందట్లేదు అనేది సజీవ సాక్ష్యంగా కళ్ళ ముందు కనపడతా ఉంది. భూమి కావాలని కొట్లాడితే అణచివేత కొనసాగుతూ ఉంది. అందులో ఆ పోరాట స్ఫూర్తిని దొడ్డి కొమరయ్య గారు తీసుకుపోయారు కాబట్టి ఆ మహనీయుని జయంతి సందర్భంగా వారికి ఇవి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. నమస్తే. ఇప్పుడు బీసీ ఈ గడ్డ మీద ఎంతో మంది బహుజన నాయకులు ఈ పోరాటంలో నేల కొరిగినటువంటి పరిస్థితి. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిన్ననే మనం చూసాం, సర్దార్ సర్వాయి పాపన్న బహుజన వర్గాలకు రాజ్యాధికారం రావాలని చెప్పేసి పోరాటం చేసినటువంటి తొలి బహుజన చక్రవర్తిగా నిన్ననే ఆయన యొక్క వర్ధంతిని చేసుకోవడం జరిగింది. ఈ ఏప్రిల్ మాసంలో కూడా అందరి మహనీయుల యొక్క జయంతులు వర్ధంతులు ఈరోజు ఈ ఏప్రిల్ మాసంలో జరగబోతా ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా ఏం చెప్తా ఉన్నామంటే, ఆ రోజు అంటే 99 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉందో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఎదురైనాయి. మొన్ననే మనం చూసాం, ఖమ్మంలో ఎంతో మంది బహుజనులు ఉన్నటువంటి బిడ్డల యొక్క అక్కడ భూములు గుంజుకొని వాళ్లకు ఇండ్లు కూల్చేసేసి వాళ్ళని రోడ్డున పడేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా హైదరాబాద్లో ఈరోజు మూసీ డెవలప్మెంట్ పేరు మీద ఎంతో మంది పేదల యొక్క ఇళ్లను కూడా కూలగొట్టి ఈరోజు వాళ్ళు మూసీ పేరుతోటి ప్రక్షాళన పేరుతోటి ఎంతో మంది అది యొక్క పేదల యొక్క ఇళ్లను కూల్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రోజు రాష్ట్రంలో మనం చూసినట్టయితే పేద వర్గాలకు సంబంధించినటువంటి పైన బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నో ఎస్సీ ఎస్టీ భూములలో ఈ యొక్క రైతు వేదికలు కట్టారు. అదేవిధంగా ఎక్కడ కూడా ఈ యొక్క ధరణి పేరుతోటి దాదాపు 40-50 సంవత్సరాల క్రితం ఏదైతే భూస్వాములు వారి భూములను వదిలిపెట్టి పట్టణ ప్రాంతాలకు వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి నిరుపేదలు ఆ భూముల మీద హక్కులు సంపాదించేసి వాళ్ళు వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితిలో కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ భూమిని ఏ విధంగా కొల్లగొట్టాలనే ఉద్దేశంతో ధరణి తీసుకొచ్చేసి ఆ ధరణి వల్ల మళ్ళీ 50-60 సంవత్సరాల క్రితం ఎవరైతే ఆ యొక్క భూమి యొక్క హక్కుదారులు వారికే ధరణి పేరు మీద వాళ్ళకి పాస్బుక్లు ఇచ్చేసేసి ఎంతో మందిని జీవనాధారం లేకుండా చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ రోజు నుంచి దాదాపు 100 సంవత్సరాలుగా ఈ రోజు వరకు కూడా ఈ యొక్క పెత్తందారుల వ్యవస్థ కావచ్చు, దోపిడీదారుల వ్యవస్థ కావచ్చు, మార్పులో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ కూడా ఒక చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ ఆధిపత్య కులాల మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క దొడ్డు కొమరయ్య జయంతి కానీ, సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వర్ధంతులు జయంతులు చేయడం కాదు ముఖ్యము. వాళ్ళ యొక్క ఆశయ సాధన కోసం ముందుకెళ్ళాలి. వాళ్ళ ఆశయ సాధన కోసం ఎప్పుడైతే పనిచేస్తారో అప్పుడే ఖచ్చితంగా బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం వస్తుంది. మన జనాభా దామాష ప్రకారంగా ఈ వ్యవస్థలో మన యొక్క జనాభా దామాష ప్రకారం కూడా అన్నిట్లో విద్య లోపల, ఉద్యోగాల లోపల, ఆర్థిక రాజకీయ రంగం లోపల అన్నిటిలో కూడా అవకాశాలు కలుగుతాయి. కాబట్టి యొక్క దొడ్డు కొమరి యొక్క స్ఫూర్తితోటి మనం అందరం ఉద్యమించేసి బహుజన రాజ్యాధికారం కోసం బాటలు వేద్దామని చెప్పేసి ఈ విధంగా ఆయన యొక్క జయంతి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ 1946 నుంచి 51 వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా, రజాకారుల ఆకృత్యాలకు, అరాచకాలకు వ్యతిరేకంగా ధరలు, భూస్వాములు, దేశ్ముఖులు, పటేల్, పట్వారి కర్ణ వ్యవస్థ దోపిడికి, వ్యక్తి చాకిరికి తాళలేక ఆ రోజు భూమి విముక్తి పోరాటం జరిగినటువంటి సందర్భం. 1946 జూలై 4వ తేదీన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు హైదరాబాదు స్టేట్లో జరిగినటువంటి పోరాటంలో దొడ్డి కొమరయ్య గారు తొలి అమరుడు. విష్ణు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా, భూస్వాముల యొక్క భూములకు వ్యతిరేకంగా, భూములు దోచుకుంటున్నటువంటి వ్యక్తి చాకిరీ చేస్తున్నటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా
పోరాటం చేసినటువంటి ఆ రోజుల్లో ఆంధ్ర మహిళా సభ అండ్ సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఆ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరేగా. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం చేస్తున్న వర్ధంతులు జయంతులు ఈ భూమి కోసం, భుక్తి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల హక్కుల కోసం అమరులైనటువంటి వాళ్ళందరి జయంతులు, వర్ధంతులు బీసీల ఆర్గనైజేషన్గా మనం చేసుకుంటూ పోతా ఉంటే, మరి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు, దళితులంతా ఆనాడు విష్ణు రామచంద్రారెడ్డి వారసులైనటువంటి రేవంత్ రెడ్డికి, ఆనాడు విష్ణు దేశ్ముఖ్ల వారసులైనటువంటి కేసీఆర్ గారికి, అదేవిధంగా ఆ దేశ్ముఖులు, దొరలు, భూస్వాముల యొక్క వారసులకు ఓట్లేస్తే ఆ రోజు భూములు గుంజుకోరు, ఏ భూములు కావాలని పోరాటం చేసినాం ఆ రోజు. మళ్ళీ ఇదే రోజు ఈ రోజు కూడా ఇప్పుడు ఖమ్మం కానీ ఎవరు అధికారంలో కూడా ఈ పేద బిడ్డల యొక్క భూముల మీదనే, పేద బిడ్డల యొక్క ఇల్లు కూల్చుకుంటేనే వాళ్ళ యొక్క అందమైన సౌదాలు నిర్మాణం చేసుకోవడం కోసమే వాళ్ళు ఇప్పటికీ అరాచకాలు కొనసాగిస్తున్నారు. ఆనాడు కాలంలో దున్నేవాడికే భూమి అని భూమి లేకుండా వెట్టి చాకిరి చేయిస్తూ ఉంటే అవిటికి వ్యతిరేకంగా పోరాటం చేసి భూములు దక్కించుకోవడం జరిగింది. 3000 గ్రామాల నాలుగు గ్రామ స్వరాజ్యాలుగా ప్రకటించుకున్నారు. 4,500 మంది ఆ రోజు సాయుధ రైతాంగ పోరాట వీరులు అమరులైన ఈ నేల కోసం, ఈ మట్టి బిడ్డల కోసం, ఈ బీసీ ఎస్సీ ఎస్టీల కోసం. మిత్రులారా, ఈ రోజైనా మనమందరం ఓటు చైతన్యం తీసుకొచ్చుకొని ఆ రోజు ఎవరికైతే వ్యతిరేకంగా పోరాటం చేసిరో వాళ్ళకే మనం ఓట్లు వేయకుండా ఎవరి కోసం అయితే మనం పోరాటం చేస్తున్నామో వారికి, ఈ యొక్క బీసీలకు, రాబోయే బీసీ నాయకులకు గెలిపించుకొని బీసీలు పెట్టేటువంటి బీసీల పార్టీకే ఓటేసుకొని రాజకీయ చైతన్యంతో అధికారం రాకపోతే ఈ రాష్ట్రంలో మన మనగడ ప్రశ్నార్థకమైతే తెలియజేస్తూ, ఆ రోజు ఎవరైతే దేశ్ముఖులు, భూస్వాములు, పటేల్ పటవాళ్ళు ఉన్నారో, తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే భారత యూనియన్లో కలిసిపోయిందో, 1948 సెప్టెంబర్ 17కు మనకు స్వాతంత్రం వచ్చిందో తెలంగాణకు, హైదరాబాద్ రాష్ట్రానికి, అప్పుడు అంతకు ముందు రూమీ టోపీ అంటే ఈ ముస్లింల టోపీ పెట్టుకునేది ఈ దొరలు, పటేలు, పటవాళ్ళు, దేశ్ముఖులు. ఆ టోపీ తీసేసి గాంధీ టోపీ పెట్టుకొని ఊర్లలోకి పోయి ఇదే పటేల్ సైన్యాన్ని తీసుకుపోయి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుల మొత్తం హతమార్చినటువంటి దుర్మార్గ చర్య జరిగింది అన్నాడు. అందుకే మిత్రులారా, ఇప్పటికైనా మనోడవడో, మందోడవడో, దొంగవడో, దొరవడవడో, దోపిడిదారుడవడో ఈ దేశ్ముఖులు, పటేల్, పటవారి డిఎన్ఏ కలిగినటువంటి ఈ విష్ణు రామచంద్రరెడ్డి రజాకార్ వారసైనటువంటి రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ ఈ పార్టీలను బొందబెట్టి రాబో కాలంలో మన రాజ్యం తీసుకొచ్చుకొని ఆ రోజు గ్రామ స్వరాజ్యాలు ఎట్లున్నాయో ఈ రోజు బహుజన రాజ్యాన్ని మనం ప్రకటించుకొని సర్దార్ సర్వాయి పాపన్న ఏ విధంగా అయితే గోల్కొండ కోట మీద తెలుగోడి పౌరుషాన్ని ఎగరేసి బహుజన రాజ్య నిర్మాణం చేసిండో రాబో కాలంలో బీసీల రాజ్యాధికారి జెండా గోల్కొండ కోట మీద ఎగరాలని ఈ రోజు దొడ్డి కొమరయ్య గారి అమరత్వ సాక్షిగా దొడ్డి కొమరయ్య గారి జననం, ఆయన యొక్క అమరత్వం ఆ పోరాటానికి స్ఫూర్తినిచ్చింది కాబట్టి రేపు రాజ్యాధికారం కోసం మన అందరం రాజకీయ చైతన్యంతో ముందుకెళ్లాలని తెలియజేస్తూ, దొడ్డి కొమరయ్య మరి దాదాపు 20 సంవత్సరాల లోపే నూనూరు మీసాల వయసులో మరి వారు ఆ పోరాటంలో పాల్గొంటున్న సందర్భంగా రజాకార్లు వారిపైన జరిపిన దాడిలో వారు అమరులైనారు. వారి యొక్క చరిత్ర కడవెండి నుండి మొదలుకుంటే ప్రపంచ సాహిత్యంలో, ప్రపంచ అనేక పుస్తకాల్లో వారి జీవిత చరిత్ర ఈరోజు మన ముందు నిలిచి ఉంది. మరి వారు చేసిన పోరాటం అనేక భూ పోరాటాలకు, అనేక రైతు కూలీ పోరాటాలకు మరి ఊపందుకొని మరి తెలంగాణ ఆనాటి నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు అనేక పరిణామ క్రమాల్లో వారి యొక్క స్ఫూర్తి ద్వారా మరి ఇప్పటి వరకు మనకు విముక్తి జరుగుతూ వస్తుంది. రానున్న రోజులలో మరి దొడ్డి కొమరయ్య యొక్క స్ఫూర్తిని అందుకొని బీసీ సమాజము, బహుజన సమాజము మరి ఓటును ఆయుధంగా మార్చుకొని మరి ఈ రాజ్యాన్ని కైవసం చేసుకునే విధంగా విద్యా, ఉద్యోగ, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో మరి బీసీలు రాణించినప్పుడే దొడ్డి కొమరయ్యకు ఘనమైన నివాళి, అదే వారి యొక్క పోరాటానికి స్ఫూర్తి అని చెప్పి తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.